దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ దినం వాగ్దానం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే పరిశుద్ధాత్మతో కలిగిన జీవితం అనేది ఎప్పుడు వాడిపోదనమాట. ఆ చెట్టు ఎలా ఉంటుందో దేవుడు సెలవిస్తున్నాడు. దాని వేళ్ళు అనేవి తన్నుతాయంట. అటువంటి దీవెన, అటువంటి బ్లెస్సింగ్, అటువంటి జ్ఞానము, అటువంటి వివేచన సమస్తం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగుతుంది. కనుక ప్రతి ఒక్క బిడ్డ ఎలా ఉండాలి అంటే దేవుని యొద్ద జలములు అంటే పరిశుద్ధాత్మతో ఏకమై ఉండాలి. ఒక చెట్టుకి జలములు లేకపోతే ఎలా ఎండిపోతుందో మన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కానీ అలా లేకుండా దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయి మరలా మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కనుక ఆయన వ్యర్థంగా అనుగ్రహించలేదు. మన కోసం మనతో ఉండి మన సమస్త కార్యాలను జరిగించడానికి దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మతో నడవడం వల్ల మన జీవితాన్ని ఉన్నత స్థాయిలో మనం చూడగలుగుతాం, అన్నిటి మీద జయం కలుగుతాం. అందుకోసమే ఈ చెట్టు ఎలా ఉంటుందంటే దాని కాలువల ఊరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఏ కాలమైనను సరే దానికి భయం అనేది ఉండదు. ఎందుకంటే అది జలముల యొద్ద నాటబడ్డది. ఏ కాలమైనను ఆ జలములు దానిలో ఉండడం వల్ల ఆ చెట్టుకు కావలసిన ప్రతి పోషకాలు అందుతాయి. భూమిలో ఉంటుంది, గాలి వీస్తుంది. ఆ జలములే లేకపోతే ఆ చెట్టు ఎండిపోతుంది. కనుక మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కావాల్సినవి పరిశుద్ధాత్మ దేవుని సహాయం. అప్పుడు మన జీవితాలు చాలా అభివృద్ధి చెంది ఫలింపులోకి వచ్చి దీవెన ఆశీర్వాదం పొందుకునే రీతిగా దేవాది దేవుడు చేస్తాడు. ఎటువంటి ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహం గొప్పగా ఆయనతో కలిసి జీవించడం దొరుకుతుందంటే శరీరదారులను తనకు ఆధారం చేసుకోని వారు. శరీరదారులు అంటే మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి మన హృదయం శుద్ధిగా ఉండాలి. అంతకు మునుపు దేవుని ఆత్మ రాక మునుపు మన జీవితం మన హృదయం చాలా మోసకరమైనదంట. అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఈ అధ్యాయం చదువుకుంటే మనకి అన్ని వచనాలు తెలుస్తాయి. హృదయం అన్నిటికంటే మోసమైనది ఇంకా ఘోరమైన వ్యాధి గలది. ఆ ఘోరమైన వ్యాధుల నుండి మనం విడిపించబడాలంటే యేసు రక్తం ద్వారా కడగబడి మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికినప్పుడు దేవుడు ఆ చెట్టుని ఎలా ఫలింపచేశాడో, వేళ్ళు తన్ని ఎలా ఆకుపచ్చగా ఉండేటట్టు దీవెన ఆశీర్వాదంతో నింపడం మన జీవితాలు అటే ఆశీర్వాదంతో నింపునుగాక. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. అనుసరిస్తున్న ప్రతి బిడ్డ పట్ల దేవుని సహాయం అంది వారి జీవితాలు ఫలింపులోకి వచ్చునుగాక. దేవుడు ప్రతి బిడ్డ పట్ల కార్యాలు జరిగించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయిన యేసయ్య, ప్రేమ నమ్మకమైన దేవుడు యేసయ్య, నీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ఈ మనుషులను ఆధారం చేసుకుంటే మాకు ఏది రాదు కానీ ప్రభా, మనుషుల యందు నమ్మిక ఉండి వారితో సహవాసం చేస్తే ఏమీ రాదు కానీ ప్రభా, నీ రక్తం చేత కడగబడి నీతో సహవాసం చేసే విధంగా మమ్మల్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. నీ ఆత్మ నడిపింపు ప్రతి బిడ్డకి మాకు దయచేయండి. నీ ఆత్మ ద్వారా మేము సమస్త కార్యాలు, సైన్యములను జయించుటకు సహాయం దయచేయండి ప్రభా. విడుదల, మేలు, స్వస్థత మా యొద్ద మాకు ఏ కార్యాలు అవసరమో నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. బిడ్డలకి ఏ కార్యాలు అవసరమో ఎరిగి ఉన్న వారికి కావాల్సినవి వారికి అనుగ్రహించండి. వింటున్న వారి హృదయాలు, కుటుంబాలు యేసు నామములో మార్చబడును గాక. పరిశుద్ధాత్మతో నింపబడును గాక. అగ్ని వెలుగుతో నింపి ప్రభా మా జీవితాలు కట్టి ఫలింపచేసి ప్రభా నీ పరిశుద్ధాత్మతో నడిపించి ప్రభా నీవే మా ఎడల గొప్ప కార్యాలు జరిగించి మాలో ఉండి మాతో ఉండి నీవు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఈ దినానికి కావాల్సిన క్షేమము, దీవెన, ఆశీర్వాదం, ఏ పని చేసినా విజయం బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. నీ దేవదూతల్ని తోడుగా ఉంచండి అయ్యా. ఏదేమైనా నేను గణపరిచే గొప్ప జీవితాన్ని దయచేయమని, నీతిని, రాజ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.